సోరియాసిస్ స్ట్రెస్ వల్ల వస్తదా సార్? సోరియాసిస్ అంటే డ్రై, స్కేలీ, ఇచ్చింగ్, బ్లీడింగ్ స్పాట్స్, బెండ్స్ అండ్ జాయింట్స్లో. 5. హెల్దీ స్కిన్ ఎలా ఉంటుంది? 28 నుంచి 30 రోజులకు ఒకసారి సెల్ టర్నోవర్ రేట్ జరిగి పాతవి చచ్చిపోయి కొత్తవి వస్తాయి. ఓకే, సోరియాసిస్లో కూడా అదే జరుగుతుంది కదా సార్? ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. కాకపోతే 30 రోజుల్లో జరగాల్సింది 3 రోజుల్లో జరుగుతుంది. అందుకని పొట్టంతా ఊడిపోయినట్టు కనబడుతుంది. ఎవరు సార్ దీనికి కారణం? ఇద్దరు. మొదటిది డెండ్రైటిక్ సెల్స్, రెండోది కెరాటినోసైట్స్. ఏదైనా క్రానిక్ స్ట్రెస్ అంటే మెంటల్ ట్రామా, స్ట్రెస్, ఎవరైనా పోవడం, ఏదైనా ఇబ్బంది, ఇవన్నీ ఏం చేస్తాయంటే డెండ్రైటిక్ సెల్స్ని ట్రిగ్గర్ చేస్తుంది. డెండ్రైటిక్ సెల్స్ డేంజర్ సిగ్నల్స్ని ఇస్తుంది. ఎలాగా? IL-17, IL-23 ఈ రెండు వెళ్ళి పాపం కెరాటినోసైట్స్ని డిస్టర్బ్ చేస్తాయి. కెరాటినోసైట్స్ దగ్గర 5 ఉంటారు. K1, K10 హెల్దీ స్కిన్ కోసం, K6, K16, K17 సోరియాసిస్ కోసం. వీటిని ట్రిగ్గర్ చేసేస్తే పాపం 30 డేస్లో జరగాల్సింది 3 డేస్కి 2 డేస్కి తీసుకొచ్చేస్తుంది. దానివల్ల విపరీతమైన షెడ్డింగ్ జరుగుతుంది. కాబట్టి దీని అంతటికీ కారణం స్ట్రెస్. ఎందుకంటే హైపోథాలమో పిట్యూటరీ యాక్సిస్ని యాక్టివేట్ చేస్తుంది, SCM యాక్సిస్ని యాక్టివేట్ చేస్తుంది. ఇదంతా మాకు వద్దు సార్. ఏదైనా మంచి ఫుడ్ చెప్పండి తగ్గిపోవాలి అనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అదే టర్మరిక్ రెగ్యులర్గా తీసుకుంటే చాలా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఈ రీల్ని మీ సోరియాటిక్ ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.